బాల్కొండ నియోజకవర్గ పరిధిలోని భీమ్గల్ మండలం రహత్నగర్ గ్రామంలో 50 లక్షల రూపాయలతో దుర్గామాత ఆలయానికి టీపీసీసీ అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్, బాల్కొండ శాసనసభ్యులు వేముల ప్రశాంత్ రెడ్డి ఆలయ నిర్మాణానికి భూమి పూజ చేశారు. అనంతరం తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని మహిళలకు చీరలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ, నా సొంత గ్రామమైన రహత్నగర్ గ్రామంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహాయంతో ఇంటిగ్రేటెడ్ పాఠశాల మరియు ధర్మపురి నుండి కొండగట్టు వేములవాడ మీదుగా మా గ్రామం నుండి 4 లైన్ల రోడ్డు నిర్మాణానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడి 400 కోట్లతో నిధులు మంజూరు చేయడం జరిగిందని, అదేవిధంగా నేను పుట్టి పెరిగిన ఊరు కావడంతో ఊరిపై మమకారం పెంచుకొని ముఖ్యమంత్రి సహకారంతో అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్నానని తెలిపారు. ఈ కార్యక్రమంలో బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్, తెలంగాణ రాష్ట్ర మినరల్ డెవలప్మెంట్ చైర్మన్ ఈరవత్రి అనిల్ తదితరులు పాల్గొన్నారు. భూమి పూజ చేయడం, రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఈ దుర్గా గుడికి 50 లక్షల రూపాయలు హెచ్చించి ఇవాళ భూమి పూజ చేశాం. అదేవిధంగా బాల్కొండ నియోజకవర్గానికి వచ్చే ఇంటిగ్రేటెడ్ స్కూలు మా గ్రామంలో నెలకొల్పాలని, దానికి సరిపడా 10 ఎకరాల భూమి గ్రామంలో ఉంది. గతంలో మేము గ్రామానికి ఇచ్చిన భూమి ఉంది కాబట్టి దాంట్లో నెలకొల్పే విధంగా చర్యలు తీసుకోవాల్సిందిగా కూడా ముఖ్యమంత్రి గారిని కోరడం జరిగింది. రెండింటికి మించి హ్యామ్లో దేవాలయాలు కలుపుతూ, ఆ దేవాలయాల మధ్యన మా గ్రామం రహత్నగర్ కలుపుతూ ఒక 4 లైన్ రోడ్ ధర్మపురి నుంచి కొండగట్టు వరకు, కొండగట్టు మధ్య నుంచి వేములవాడ వరకు, వేములవాడ రుద్రంగి మానాల నుంచి మా గ్రామం రహత్నగర్ నుంచి ఎంబద్రి గుట్ట వరకు, అక్కడి నుంచి బాసర్ టెంపుల్ వరకు ఈ టెంపుల్ కారిడార్ రోడ్ని కూడా ముఖ్యమంత్రి గారు శాంక్షన్ చేశారు. దాదాపు 380 కోట్లతో నిర్మించే ఈ రోడ్డు నేను పుట్టిన గ్రామం నుండి పోతుంది. ఈ 4 లైన్ రోడ్డు ఈ గ్రామానికి రావడం వల్ల ఈ మారుమూల గ్రామమైనటువంటి రహత్నగర్ యొక్క దశ తిరిగే అవకాశం ఉంది. నేను పుట్టిన గ్రామానికి ఇంకెంతో సేవ చేసుకోవాలని కాంగ్రెస్ హయాంలో ముఖ్యమంత్రి గారి సహకారంతో ఇక్కడికి రావాల్సినటువంటి సదుపాయాలని భవిష్యత్తులో తీసుకొస్తామనే మాట కూడా ఈ సందర్భంగా మనం చెప్తాం.